మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అని అన్నాడా లేదా? అంతేకాదు చిరంజీవిని, సినిమా అగ్రనటుడిని, ఒకప్పుడు రాజకీయ పార్టీ పెట్టి కేంద్రంలో మంత్రిగా చేసినటువంటి చిరంజీవి గారిని ఎలా మాట్లాడాడు అవమానకరంగా? ఆయన మాట్లాడొచ్చా? శాసనసభలో మాట్లాడొచ్చా? ఎందుకు మాట్లాడాడంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే మ్యాన్షన్ హౌస్ తాగి మాట్లాడాడు. అంటే మ్యాన్షన్ హౌస్ తాగిపోతులను కూడా శాసనసభలోకి ఎంట్రన్స్ ఇస్తున్నారు ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. బాలయ్య గారు అయితే ఇష్టం వచ్చినట్టుగా అప్రజాస్వామికంగా శాసనసభలో ఏదైనా మాట్లాడొచ్చు. ఇంతవరకు క్షమాపణ కోరలేదు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? పోలీస్ యంత్రాంగం కళ్ళప్పగించి చూస్తుంటుందా? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. బాలయ్య అదేవాడు జై బాలయ్య అని కొడతారా? బాలయ్య ఏమో చాలామందిని కొడతాడు, వీళ్ళేమో జై బాలయ్య అని దేశం అంతా కొడతారు. మనమేమో నోట్ లేదు చూస్తా కూర్చోవాలి, లేకపోతే దాడులు చేస్తారు. ఏంది నాకు అర్థం కాల. అంటే ప్రభుత్వం ఉందని, నీ బావ ముఖ్యమంత్రిని, నీ అల్లుడు మంత్రిని, మీ నాన్నగారు మాజీ ముఖ్యమంత్రి అని, మా తాత నేతుల దగ్గర మా మాతులు వాసన చూడమన్నారు. నీ దగ్గర వాసనే లేదు. మీ నాన్నగారు బాగా చేశాడని నీ వాసన చూస్తే నీ దగ్గరేమో మ్యాన్షన్ హౌస్ వాసన వస్తుంది. నువ్వు ఇవాళ ఇంత అరాచకానికి పాల్పడి ఏదో సినిమాటిక్గా మీరు దాడులు చేయటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. దీన్ని వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది.